మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో రాహుగ్రహం అందరికీ రాజయోగాన్ని ఇస్తాడా అంటే, నిన్నటి వీడియో కేతుగ్రహం గురించి తీసుకున్నాం. రాహుగ్రహం కూడా 12లో మంచి ఫలితాలు ఇస్తారు. ఆ జన్మ లగ్నానికి మీకు శని భగవానుడు యోగకారకుడు అవ్వాలి. అయితే కేతువు లాస్ట్ జన్మలో మీరు మంచి పనులు చేసి వచ్చి ఉన్నప్పుడు 12లో ఉంటే అది మీకు అన్ని ఇప్పుడు బెనిఫిట్స్ అని చెప్పాం. రాహుగ్రహం ఆ జన్మలో మీరన్నీ మంచిగా సుఖాలు అనుభవించి ఇప్పుడు ఈ జన్మ తీసుకొని కొంచెం అవి స్ట్రగుల్సే కానీ ఎవరికైనా బ్యాలెన్స్గా తీర్చడానికి అవి. అయితే ఇప్పుడు రాహుగ్రహం అనేది కేతువును కూడా ఉపచయాలలో తీసుకోవాలి, రాహువును కూడా ఉపచయాల్లో తీసుకోవాలి. రెండు పాపగ్రహాలు కాబట్టి ఉపచయ స్థానాల్లో ఉంటే ఆ చార్ట్కి కొంచెం బలం ఉన్నట్లు. అయితే రాహుగ్రహం అందరికీ రాజయోగాన్ని కేతువు రాజయోగాన్ని ఇచ్చాడంటే అది మరి ఊహించలేనిది, ఆపతరము అంటే ఆపలేం, అంత బాగుంటుంది. రాహువు రాజయోగాన్ని ఇస్తాడు, బాగుండి ఇస్తాడు. కానీ మనము అది ఎంతగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకుని నెక్స్ట్ ఏంటి, ఇంత మనకు మనీ ఇచ్చేస్తున్నాడు, ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలని మనకు మనం తెలుసుకుంటే రాహు ఇచ్చేదంతా ఉంటుంది. లేకపోతే చాలా చాలా ఇబ్బందులు కూడా పడిన వాళ్ళు ఉన్నారు. రాహుదశ వెళ్ళిపోయినప్పుడు ఏమైతే ఇస్తాడో పట్టుకుని వెళ్ళిపోతాడు ఆయన. అది ఎందుకు, ఇప్పుడు మనం చాలా ధనం వచ్చి మనకి తెలియకుండానే మన జీవితంలో అన్ని కంఫర్ట్స్ వస్తే ఆటోమేటిక్గా ఒక గర్వము, ఇది ఒక నేచర్ అన్నీ వచ్చేస్తాయి. దానివల్ల మనం పాతది మర్చిపోయి ఇప్పుడున్న దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకొని ఇంకా అట్లా చేసేస్తే అది మన దగ్గర ఉండదు. మాయ ఎలా అయితే చేస్తాడో మాయలోనే అవన్నీ పోతాయి. అందుచేత రాహువు రాజయోగాలు ఇస్తాడు. ఎలా ఇస్తాడు, మంచి మంచి వ్యాపారాల్లో ఇస్తాడు, రాజకీయ నాయకులుగా ఇస్తాడు, మంచి డాక్టర్స్ అవుతారు రాహు బాగుంటే. అట్లాగే ఇప్పుడున్న యుగం అంతా ఆర్టిఫిషియల్ యుగం, అట్లా కూడా మంచి శాస్త్రవేత్తలుగా ఇస్తాడు. ఇంకా రకరకాలు ఊహించలేనిది. మరి రాజయోగాన్ని ఇవ్వాలంటే రాహువు ప్రతి ఒక్కరికి భూతత్వంలో వాయుతత్వంలో ఉండి తీరాలి. మరి అందరికీ ఉంటుందా? ఉండదు. అంటే ప్రజెంట్ కుంభరాశి వాయుతత్వంలో ఉన్నారు, వీళ్ళు రిట్రోగ్రేడ్ మోషన్లో తిరుగుతారు కాబట్టి వెనక్కి రాశికి వస్తారు. రేపు డిసెంబర్ నెలలో మళ్ళీ మకరంలోకి రాహు వచ్చేస్తారు. అప్పుడు కేతువు కర్కాటకంలోకి వెళ్తారు. ఈ మకర కుంభాల్లో ఉన్నప్పుడు రాహుకేతువులు మంచి యాక్సెస్ లోనే ఉంటారు. అట్లాగే అయితే ఎటు ఉండాలి, అటు నుంచి ఇటు కాదు. రాహు ఎప్పుడు శనిపాలిత రాసుల్లో ఉండాలి, కేతువు ఎప్పుడు గురుపాత రాసుల్లో ఉంటేనే 100కి 100% బలం అండి. లేకపోతే ఆ రాహు వల్ల, రాహు దశే కాదు, చిన్నప్పటి నుంచి ఏ భావం అయితే ఉందో ఆ భావం ఎఫ్లిక్ట్ అంటే మంచి ఫలితాలు అంతగా ఇవ్వదు. ఈ అపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు అక్కడే మనకు అర్థమైపోతుంది. ఆ దశ వచ్చినప్పుడు అంటే ఆ దశ ఆ భావకారకుడిని బట్టి నిర్ణయించబడుతుంది. ఆ రాస్యాధిపతిని బట్టి, ఆ భావకారకుడిని బట్టి మినిమం అయినా ఆయన యోగాన్ని ఇస్తున్నాడా లేదా అని నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు చూద్దాం. రాహుగ్రహం షాడో ప్లానెట్. రాహుకేతువులు ఇద్దరు. రాహు అంటేనే భ్రమ. రాహు హెడ్ ఉంటుంది రాహుకి, కేతు హెడ్లెస్. రాహు మరి స్వర్భాను అనే రాక్షసుడు కదా. వీళ్ళు అమృతం తాగడం వల్ల విష్ణుమూర్తి చక్రం వేయడం వల్ల 2 భాగాలుగా విడిపోతారు. అందుకే కేతుకి హెడ్ లేదు.
కేతు బాగోలేని వాళ్ళందరూ హెడ్లెస్ గానే ఆలోచించి హెడ్లెస్ గానే ఉంటారు. అందుకే మరి రాహు బాగోలేని వాళ్ళు ఇంకా చెప్పనే అవసరం లేదు. దాన్ని మనం ఆపతరం ఉండదు. అది విపరీతంగా వ్యసనాలు అయితే అవ్వచ్చు, కోరికలు అయితే అవ్వచ్చు, ఇంకా రకరకాలు. అదే బాగుంటే జాతక చక్రంలో మొత్తం జాతక చక్రం కాపాడేస్తారు. వీళ్ళిద్దరు రాహుకేతువులు, కేతు గురుపాలిత రాశుల్లో ఉండి రాహు శనిపాలిత రాశుల్లో ఉంటే అంటే ఆ రాశుల్లో ఉంటేనే మంచిది. అది ఉపచయాలు కాకపోయినా ఆ రాశుల్లో లేకుండా ఆపోజిట్ అట్నుంచి ఇటు, ఎందుకంటే వాళ్ళు ఆపోజిట్ గానే ఉంటారు. అంటే రాహు కర్కాటకంలో ఉన్నాడంటే కేతు మకరంలో ఉంటారు. అది ఆపోజిట్ కదా. ఆపోజిట్ అవడం వల్ల అప్పుడు మంచి ఫలితాలు ఇవ్వరు. ఓన్లీ రాహు కుంభంలో ఉన్నాడు, ప్రజెంట్ మేషంలో కేతువు, ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. నెక్స్ట్ మకరంలోకి వస్తారు భూతత్వం. ఓకే, కేతు కర్కాటకంలో. ఆ నెక్స్ట్ ధనస్సులోకి వస్తారు రాహువు, కేతు మిథునంలో. ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మంచిది ఉండదు. అంటే ఇప్పుడు పుట్టినవారు చాలా అదృష్టవంతులు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి రాహు తులారాశిలోకి వెళ్తారు, కేతువు మేషరాశిలోకి వస్తారు. అప్పుడు మళ్ళీ మంచిది. అంటే ఇప్పుడు కుంభంలో ఉన్నారు, మకరంలో. ఇంతవరకు రాహుకేతువులు ఈ ఉన్నప్పుడు జన్మించిన పిల్లలందరికీ వెరీ గుడ్. అది ఇంకా మరి ఎలాగా ఉండాలి రాహువు? భూతత్వం వృషభం, కన్య, తుల, మకరం, వీటిలో రాహు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. వాయుతత్వం మిథునం, తుల, కుంభంలో ఉన్నవారు అదృష్టవంతులు. ఇక్కడ చెప్పేసుకున్నాం. ఫస్ట్ రాహు ఏ రాశిలో ఉన్నారు మీకు అంటే ఈ రాశులు, మిగతా రాశులు పెద్దగా చెప్పుకోకపోవడమే మంచిది. ఈ రాశుల్లో ఉన్నారండి. మరి మాకు బాగా ఉంది అంటే ఆ రాహు మీద గురు దృష్టి ఉండి, ఆ రాహు ఉన్న రాస్యాధిపతి మంచి స్థానంలో ఉండి, ఆ రాహు ఏ భావంలో ఉన్నాడు, ఆ భావకారకుడు మీ జన్మ లగ్నానికి యోగవంతుడైతే 100% కొంతైనా మంచి ఫలితాలు ఉంటాయి. ఏ రాశిలో ఉన్నారు, ఆ తర్వాత జన్మలగ్నం నుండి ఏ భావం అయ్యింది, ఇది చాలా ఇంపార్టెంట్. లగ్నంలో ఉన్నారనుకోండి రాహు, ఆ రాస్యాధిపతిని ఎలాగా తీసుకుంటాం. ఆ లగ్నకారకుడు ఎవరు? రవి. ఆ రవి భగవానుడు జాతక చక్రంలో అంటే మీ లగ్నానికి శుభుడు అవ్వాలి, అంటే లగ్న పంచమ భాగ్యాధిపతి అవ్వాలి. అట్లా అయినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, ఆ భావకారకుడు చాలా ఇంపార్టెంట్ రాహు ఇచ్చే ఫలితాల్లో. రాహు ఒక్కడే ఉంటే మంచిదండి, కేతువు కూడా ఒక్కడే ఉంటే మంచిది. ఎందుకంటే రాహు కేతువులతో ఏదైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఇబ్బంది పడినట్టే. చంద్రకేతువులు ఉంటే, రవులుంటే ఏమవుతారు? గ్రహణం లాంటిదే. మిగతా గ్రహాలు కూడా కుజుడు కలిస్తే, ప్రజెంట్ ఇప్పుడు రాహుతో కుజుడు కలిశారు కుంభంలో, ప్రజెంట్ వరల్డ్ ఎట్లా ఉందో చూశారు కదా వారు. అందుచేత అవి సర్పదోషాలుగా ఉంటాయి. రాహుతో కుజుడు కలిసినా, కేతువుతో కుజుడు కలిసినా సర్పదోషాలుగా నిర్ణయింపబడతాం. అందుచని ఆ గ్రహాలు అంత కాదు. రాహు శుక్రులు ఉన్నారు. శుక్రుడు శనిపాలిత గ్రహం అయినప్పటికీ ఒరిజినల్ గా శుక్రుడు నైసర్గిక శుభగ్రహం కదా. నెక్స్ట్ ద్వితీయ సప్తమానికి కారకుడు కదా. ఈ విషయాల్లో 100% ఇబ్బంది ఉంటుంది. శుక్రుడు గురుడు ఉంటే ఇది అంటే మతానికి విరుద్ధంగా మాట్లాడడం అట్లాంటివి ఉంటుంటాయి. బుధుడు ఉంటే రాహుతో బుధుడు ఉన్నప్పటికీ, బుధుడు ఫ్రెండ్ అయినప్పటికీ కూడా ఆ బుధుడు డిగ్రీలు, ఎందుకంటే బుధుడు డ్యూయల్ నేచర్ కదా. రాహుతో కలిసినప్పుడు ఏమవుతారు, డ్యూయల్ నేచర్ అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. ఒకటికి 2 ఆలోచించడం అట్లాంటివి ఉంటుంది. డెసిషన్ మేకింగ్ అనేది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఉపచయ స్థానాల్లో ఉంటే గుడ్. ఎక్స్పెషల్లీ 10th ప్లేస్ మంచిది, 6th ప్లేస్ మంచిదేనండి. ఇది అష్టలక్ష్మి యోగంగా చెప్తారు. దీనికి ఒక కాంబినేషన్ ఒకసారి ఎప్పుడో వీడియో చేసి పెట్టి ఉన్నట్టు గుర్తు. ఇంకా ఉపచయ స్థానాల్లో రాహు ఉండి ఆ రాశులు ఇవి అవ్వాలి: వృషభం, కన్యా, మకరం, మిథునం, తులం. అది ఇప్పుడే కుంభంలో రాహు ఉన్నారు. ఇక్కడ చూడండి, ప్రజెంట్ 4 గ్రహాలు ఎన్నో కలిసి ఉన్నాయి. అంటే రాహువు
ఒక్కడు లేడు, అది సక్సెస్ కాదు. కేతు ఒక్కడే ఉన్నాడు అంటే కేతు పర్వాలేదు, మంచి ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ రాహు ఇప్పుడు పుట్టిన వాళ్ళకి అంత మంచి ఫలితాలు. రాహుతో మరి ఆ గ్రహాలు పీడింపబడతాయి. ఓకే, ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఆయన స్వయంగా కూడా ఇస్తాడు. నెక్స్ట్ మకరంలోకి వస్తారు. ఓకే, ఇట్లా ఉంటుంది. మకరంలోకి రాహు వచ్చినప్పుడు రాహు రాశ్యాధిపతి 3 శని భగవాను మీనంలోనే ఉంటారు కొన్ని రోజులు. ఆ కాంబినేషన్ బాగుంటుంది. ప్రజెంట్ ఏంటి, శని భగవానుడు మీనంలో ఉన్నారు, కుంభంలో రాహు. అంటే శని నుంచి 12 తన కారకా ప్లేస్ లో రాహు ఉన్నారు. ఫలితాలు కుంభంలో రాహు ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతి రాహు నుంచి 2లో ఉన్నారు. అంటే మీనరాశి. ఈ మీన రాశి మీకు ఎన్నో భావం అయింది, దాన్ని బట్టి మళ్ళీ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే మీనరాశి లాస్ట్ భావం, ఇది సుఖస్థానం. అంటే సుఖస్థానము అంటే మీన్స్ మనం రోజంతా తిరిగి వచ్చి ఏం చేస్తాం, శుభ్రంగా భోజనం చేసి నిద్రపోతాం. అది నిద్రాస్థానం కాబట్టి ఇది కూడా ఎఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా ఎవరి జన్మ జాతక చక్రంలోనైనా రాహుగ్రహం ఇప్పుడు ఇక్కడ చెప్పిన రాసుల్లో ఉండి ఉపచయ స్థానాలు అయితే వెరీ 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 గుడ్. నెక్స్ట్ ఆ దశ వచ్చినప్పుడు, ఇలా ఉన్నప్పుడు రాహుదశ ఏ ఏజ్ లో వచ్చినా పర్వాలేదు, సంపూర్ణంగా ఆలోచన శక్తి ఉంటుంది. ఆ లగ్నానికి ఏ భావంలో ఉన్నారో ఆ భావకారకుడు జన్మ లగ్నానికి శుభుడైతే రాహు రాజయోగాన్ని 100% ఇస్తారండి. ఓకేనా, అలా లేకుండా ఉంటే జన్మ లగ్నంలో శుభులు ఎవరైనా రాహు చూస్తూ ఉంటే అప్పుడు రాజయోగాన్ని ఇస్తారు. ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రజెంట్ రాహు కుంభంలో ఉన్నారు కాబట్టి బాగా అర్థమవుతుందని చెప్పి ఉన్నాను ఇది. నెక్స్ట్ మకరంలోకి వెళ్తారు. రాహుకి ఏ రాశులు 1, 2, 3, 4 ఎన్ని రాశులు వచ్చాయి? 6 రాశులు కదా రావాలి. రాహు భూతత్వం, మిథునం, తుల, కుంభం 2 6 రాశులు వచ్చాయి. ఓకే, ఇక్కడ నేను టిక్ పెట్టిన చోట రాహు ఉన్నప్పుడు మీ జన్మ లగ్నానికి అది ఏ భావం అయినది చూడండి. ఆ రాహు రాష్ట్రాధిపతి కూడా ఎట్లా ఉన్నారు అప్పుడే అన్నది కూడా చూడండి. మకరంలో ఉన్నారు, ఇందా చెప్పినట్టు శని భగవానుడు ఇక్కడే ఉంటారు. 2027 మార్చి తర్వాత ఎప్పుడు మారుతారు, అంతవరకు అక్కడే ఉంటారు. 311 యాక్సెస్ బాగుంటుంది.